అసలు ఈ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ తీసుకున్నందుకు నిజంగా నువ్వు ఎప్పుడైనా రిగ్రెట్ అయ్యావా? దీనికి డెఫినెట్లీ నో అని చెప్తాను సార్. నేను రీజన్ ఏంటంటే సార్, నేను ఓకే, మీకు గేట్ ఎగ్జామ్లో అప్పుడు 950 ర్యాంక్ వచ్చింది కదా, అంటే ఏ సబ్జెక్ట్, వాట్ ఆర్ యువర్ ఫేవరెట్ సబ్జెక్ట్స్? ఒక చెప్పాలి సార్, నేను ఇక్కడ ఏంటంటే గేట్ ఎగ్జామ్ క్లియర్ చేయాలంటే ఇంక దాని తర్వాత ఎన్ని రోజులు ఉన్నా కదా, అంటే పిఎస్యూస్ కూడా ప్రిపేర్ అవుతున్నా అని చెప్పాను సార్. అక్కడ అంటే ఏ ఇంటర్వ్యూస్కి వెళ్ళావని అడిగారు, నేను చెప్పాను ఇవన్నీ వెళ్ళాలంటే లాస్ట్ ఎన్పిసిఎల్ కూడా చెప్పాను. ఎన్పిసిఎల్ అంటే డిఏఈ కింద వస్తుంది, డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ కింద వస్తుంది. జాబులు కదా, అంత ఓపెన్గా చెప్పేస్తాడు, ఏమనలే. ఆ ఇంటర్వ్యూస్ కన్నీ సో 40-45 మినిట్స్ అయ్యాక సో రిజల్ట్ వచ్చింది. రైతు బిడ్డగా మీ నాన్నగారు ఎలా ఫీల్ అయ్యారు సార్? అది చాలా సో అది ఏమైందంటే 22లో వచ్చాను కదా సార్ ఇక్కడికి. అదే కొందరికి గేట్ ర్యాంక్ స్కోర్ తక్కువ వచ్చిన వాళ్ళు ఇంటర్వ్యూ బేస్డ్ కూడా సీట్స్ ఉంటాయి. ఎస్ సార్. అంటే ఇంకా ఫేవరెట్ సబ్జెక్ట్ సరిగా చెప్పుకుంటూ వెళ్ళాను. లాస్ట్లో ఏమైందంటే నీకు అసలు బీటెక్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ తీసుకోవాలని కొందరు, తీసుకోవాలా వద్దా అనే సందిగ్ధంలో కొందరు ఉన్నారు. సో వాళ్ళకి నీ సందేశం ఏంటి? బీటెక్ ఎలక్ట్రిక్ దాంట్లో నేను రీసెంట్గా విన్నాను సార్, దాంట్లో మెకానికల్ డిపార్ట్మెంట్ చేశారు, ఎలక్ట్రికల్ కూడా ఎత్తేసారు సార్. బట్ రీసెంట్గా మళ్ళీగా పెట్టారండి సార్. ఎందుకంటే సార్ని అడిగాను, ఎందుకు సార్ మళ్ళీ అంటే తీసేసారు మళ్ళీ పెట్టారంటే, డియర్ స్టూడెంట్స్, ఈరోజు మన ముందు విష్ణు వర్ధన్ రెడ్డి, బీటెక్ ట్రిపుల్ ఈ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరు. మన దగ్గర గేట్ 25 హైదరాబాద్లో క్లాస్ రూమ్ కోచింగ్ తీసుకున్నాడు. అఫ్కోర్స్ గేట్లో అతనికి 950 ర్యాంక్ వచ్చింది. అయితే ఏంటి ఆ స్పెషాలిటీ సార్? ఆయన ఏమన్నా టాప్ 10లో ఉన్నాడా, టాప్ 100లో ఉన్నాడా అని ఒక ప్రశ్న రావచ్చు. టాప్ 10 కానీ 100 కానీ ఫస్ట్ ర్యాంక్ కానీ రోటీ కపడా మకాన్, ఫైనల్గా నువ్వు ఎక్కడ సెటిల్ అవుతావు, అంతే కదా. ఇతనికి బార్క్ బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్లో సైంటిస్ట్గాను, అదేవిధంగా ఎన్పిసిఐఎల్ న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్, ఇందులో కూడా రెండిట్లోనూ జాబ్స్ వచ్చాయి. రఫ్గా అది ట్రైనింగ్ అంతా అయ్యాక వీళ్ళ ప్యాకేజీ 16 లక్షలకు కొంచెం అటు ఇటు ఉంటుంది. మంచి ప్యాకేజ్ కదా. అయితే తన నుంచి తన జీవితంలో ఎలా స్టార్ట్ అయింది బీటెక్ కాడి నుంచి కొన్ని జనరల్ క్వశ్చన్లు కూడా అడుగుతాం. ఓకే, సో విష్ణు, అసలు ఫస్ట్ అసలు ఇవాళ రేపు భారతదేశం మొత్తంలో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ అంటే పారిపోతున్నారు, మాకొద్దు మాకొద్దు మాకొద్దు, ఇది ఒక బేకార్, ఎలక్ట్రికల్ అనేది బేకార్ అన్న ధోరణి ఎక్కువ శాతం స్టూడెంట్స్లో ఉంది, పేరెంట్స్ మైండ్ సెట్లో కూడా వచ్చేసింది. అసలు ఈ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ తీసుకున్నందుకు నిజంగా నువ్వు ఎప్పుడైనా రిగ్రెట్ అయ్యావా? దీనికి డెఫినెట్లీ నో అని చెప్తాను సార్. నేను రీజన్ ఏంటంటే సార్, నేను ఫస్ట్ డిప్లొమా చేశాను సార్. డిప్లొమా ఎస్ సార్. కాబట్టి నేను బీటెక్ వచ్చి లాటరల్ ఎంట్రీ, ఎస్ సార్, లాటరల్ ఎంట్రీలో బీటెక్ రామిరెడ్డి సుబ్రహ్మరెడ్డిలో జాయిన్ అయ్యాను సార్. సో జాయిన్ అయిన తర్వాత ఎలా ఉంటుందంటే సార్, అంటే కొంతమంది ఫీల్ అవుతూ ఉంటారు సార్ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ చాలా కష్టం అనేసి. బట్ నేను ఎప్పుడు అలా ఫీల్ అవ్వలేదు సార్. లైక్ గేట్ జర్నీ స్టార్ట్ అయిన తర్వాత కొద్దిగా అనిపించింది, బట్ రిమైనింగ్ బ్రాంచెస్తో పోల్చుకుంటే దీంట్లో సిలబస్ చాలా వ్యాస్ట్ సార్, వ్యాస్ట్గా ఉంటుంది. ఎందుకంటే మెషిన్స్ దాంట్లో 4 మెషిన్స్ ఉంటాయి. లైక్ ఒక సబ్జెక్టే దాంట్లో ఇంకా రిమైనింగ్ 4 సబ్జెక్ట్స్ లాగా ఉంటాయి సార్. అంటే ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్తో పాటు ఎలక్ట్రానిక్స్ కూడా చదవాలి, అది ఒక రీజన్. ఒక సపోజ్ పవర్ సిస్టమ్ తీసుకున్నాం అనుకోండి సార్, దాంట్లో 3 పార్ట్స్ ఉంటాయి, ఒక్కొక్క పార్ట్ ఒక సబ్జెక్ట్ లాగా ఉంటుంది సార్. కాబట్టి సిలబస్ వ్యాస్ట్. కాబట్టి ఇప్పుడు ఏస్లో కూడా ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్కి టీచింగ్ అవర్స్ ఉంటాయి కదా సార్, చాలా ఎక్కువ కంపేర్ టు రిమైనింగ్ బ్రాంచెస్. అందుకే ఏస్లో కూడా ఎక్కువ టైం తీసుకుంటారు సార్ టీచర్స్, ఫ్యాకల్టీ అంటే కంప్లీట్ చేయడానికి. స్లోగా చెప్తూ ఉంటారు, జాగ్రత్తగా చెప్పాలి ప్రతి ఒక్క. అది కాక ఎలక్ట్రికల్ అండర్స్టాండింగ్ ఎలా ఉండాలంటే,
లైక్ ఏదో బ్లైండ్ గా ఫాలో అయ్యేది కాదు సార్. ఒక రూల్స్ ఉంటాయి, ఈ రూల్స్ ఫాలో అవుతేనే ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ అర్థం చేసుకోగలం. లైక్ ఇప్పుడు తంబ్ రూల్ అంటే ఐ మీన్ ఆ డైరెక్షన్ లో ఉంటుంది, మనకి అనాలిసిస్ రావాలి సార్ ప్రాక్టికల్ గా. ఆ అనాలిసిస్ అనేది నువ్వు బేసిక్స్ గట్టిగా ఫాలో అవుతే సార్ ఈజీగా అండర్స్టాండింగ్ అవుతుంది సార్. ఏదైనా కానీ బీటెక్ లో 8 సెమిస్టర్లు, 8 సెమిస్టర్లు కలిపి మాక్సిమం 37-38 సబ్జెక్ట్. అది సివిల్ కానీ మెకానికల్ కానీ ఈసీ ఎవరికైనా కానీ ఆ సబ్జెక్టులు ఫిక్స్డ్, ప్రతి సబ్జెక్ట్లో కూడా 5 యూనిట్స్ ఫిక్స్డ్. ఓకే, అయితే మనం ఎంత డెప్త్ మనం కోరుకుంటాము, మనం ఎటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్ చేజ్ చేస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇంజనీరింగ్ సర్వీసెస్లో చాలా ఎక్కువ ఉంటుంది గేట్తో పోలిస్తే. గేట్ అనేది సబ్సెట్ ఆఫ్ ఇంజనీరింగ్ సర్వీసెస్. సో మన రాసే ఎగ్జామ్ని బట్టి ఉంటుంది అది. సో విష్ణువర్ధన్ తనకి నచ్చిన సబ్జెక్ట్ డిప్లొమాలో చేశాడు కాబట్టి ఈజీగా అల్లుకొని పోయాడు. ఓకే, సో ఇప్పుడు కమింగ్ టు నీ ప్రొఫెషన్. సో గేట్ ఎగ్జామ్కి నువ్వు ఎలా ప్రిపేర్ అయ్యావు బేసికల్గా? ఎస్ సార్, నాది గ్రాడ్యుయేషన్ 2021 అయింది సార్. 2021 అయింది సార్. అప్పుడు ఒక క్యాంపస్ ప్లేస్మెంట్లో టీసీఎస్లో కూడా జాబ్ వచ్చింది, బట్ నేను వద్దనుకొని 22లో ఏజ్ దగ్గరకు వచ్చాను సార్. సాఫ్ట్వేర్ జాబ్ వచ్చినా వదులుకున్నావు? ఎస్ సార్. ఎంత ఉండేది ప్యాకేజీ అప్పుడు ఎంత సార్? 4 lakhs అంతే సార్. అది లేదు సార్, నేను ఎప్పుడు రిగ్రెట్ అవ్వలేదు. లేదు సార్, ఉట్టిగా సరదాగా అడుగుతా. నీతో పాటు మీ కాలేజీలో కొంతమంది అప్పుడు ఆ 4 lakh జాయిన్ అయ్యి ఉంటారు, టీసీఎస్ కానీ ఇంకో చోట. ఈరోజు వాళ్ళతో నువ్వు డిస్కస్ చేస్తుంటావు, జనరల్గా ఎలా అనిపిస్తుంది? ఓకే సార్, ఫస్ట్ నేను నేను చదివింది ఒకటి, పనిచేసేది ఇంకోటి, అలాగా వెళ్ళకూడదు అనుకున్నాను సార్. సో నేను ఏదైతే చదివాను దాని మీద వర్క్ చేయాలనుకున్నాను. సో అందుకనేసి నేను 22లో ఇక్కడ హైదరాబాద్కి వచ్చాను సార్. 22లో ఏస్లో జాయిన్ అయ్యాను. ఆ ఇయర్ యాక్చువల్గా సార్, అంటే నేను స్క్రాచ్ నుంచి స్టార్ట్ చేశాను సార్. యాక్చువల్గా నా బీటెక్ పర్సెంటేజ్ కూడా చాలా నార్మల్, ఎంత 78% ఓన్లీ సార్. 78% నార్మల్ ఏముంది, దగ్గర 7+. ఓకే, దాని తర్వాత నేను స్క్రాచ్ నుంచి స్టార్ట్ చేశాను సార్. ఆ ఇయర్ 23 గేట్ రాశాను, బట్ ఆ ఇయర్ పేపర్ చాలా టఫ్ వచ్చింది సార్. 23 ఏమైందంటే ఆ ఇయర్ నాకు ర్యాంక్ ఇచ్చారు, బట్ నేను క్వాలిఫై కాలేదు సార్. ర్యాంక్ ఇచ్చారు ఆ ఇయర్, అదొక్కటే స్పెషల్. ఆ ఇయర్ ఒకటి ఎందుకో తెలియదు, ర్యాంక్ 6500 అంత వచ్చింది, కానీ క్వాలిఫై కాలేదు సార్. సో దాన్ని ఎట్లా యూజ్ చేసుకోలేము. సో దాని తర్వాత అది మా పేరెంట్స్ చెప్పాను సార్. ఓకే, తర్వాత నేను ఖచ్చితంగా మళ్ళీ ప్రిపేర్ అవ్వాలి, మళ్ళీ ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను సార్. స్టార్ట్ చేసి అప్పుడు నాకు మంచి ఫ్రెండ్స్ తగిలారు సార్. ఇక్కడ ఒక ఇద్దరు తగిలారు, సునీల్ అని, కిరణ్మయ్ అని సార్. వాళ్ళిద్దరు కూడా నాతో ప్రిపరేషన్ స్టార్ట్ చేశారు. 24 గేట్ రాసిన తర్వాత ఏమైందంటే వాళ్ళకి మంచి ర్యాంక్ వచ్చి ఒకరేమో పవర్ గ్రిడ్ లో జాబ్ కొట్టేశారు సార్, ఇంకోరేమో డిఆర్డిఓలో సెటిల్ అయిపోయారు. వాళ్ళిద్దరికి జాబ్ వచ్చేసి ఏస్ క్లాస్మేట్స్ సార్. పవర్ గ్రిడ్ ఒకరు, ఇంకొకరు డిఆర్డిఓలో. గ్రేట్. వాళ్ళిద్దరికి అయిపోయింది, ఇంకా నాదే ఉంది సార్ మా ముగ్గురులో. దాని తర్వాత నేను చాలా ఇంటర్వ్యూస్కి వెళ్ళాను సార్. 24లో నాకు ర్యాంక్ 2000 వచ్చింది. అంటే మరీ అంత ఇంప్రూవ్ కాలేదు, చాలా ఫీల్ అయ్యాను సార్. ఇంప్రూవ్ చేశాను, బట్ మరీ అంత ఇంపాక్ట్ లేదు. నేను బేసికల్లీ ఇక్కడ ఏసీ అకాడమీకి వచ్చిన రీజన్ ఏంటంటే పిఎస్యూ జాబ్ కోసం. సో ఎంటెక్ కూడా అప్లై చేయలేదు సార్ 2000 వచ్చినా కూడా. సో దెన్ ఆఫ్టర్ నేనేం చేశానంటే, ఇంకా పిఎస్యూస్ ఎగ్జామ్స్ ఈ మధ్య గేట్ నుంచి అన్ని విడ్రా అయిపోతున్నాయి సార్. రీజన్ తెలియదు నాకు. అవన్నీ సపరేట్ ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం సార్. అప్పుడు ఆ 24లో నాకు గేట్ మీద కూడా కొన్ని ఇంటర్వ్యూ కాల్స్ వచ్చాయి సార్. ఎన్పిసిఎల్ కూడా వచ్చింది ఆ ఇయర్. అది అడ్వాంటేజ్ ఏంటంటే సార్, ఓన్లీ ఫర్ అంటే ఇంటర్వ్యూ దాకా వెళ్ళనీకి గేట్ ర్యాంక్ మనకు వస్తుంది. అది ప్యూర్లీ ఇంటర్వ్యూ బేస్. నువ్వు ఇంటర్వ్యూ ఎంత మంచిగా చేస్తే అంత అంటే ప్రాబిలిటీ ఎక్కువ ఉంటుంది సార్. అంటే 24లో మళ్ళీ కోచింగ్ తీసుకొని గేట్ 25 ఎగ్జామ్ రాసావు? ఎస్ సార్. అంటే మళ్ళీ కోచింగ్ వచ్చావు? ఎస్ సార్, వచ్చాను. ఎందుకంటే 2000 నుంచి బయట ఉంటే ఎలా ఉంటుంది అంటే, ఒకరోజు చదవాలనిపిస్తుంది, ఒకరోజు చదవ బుద్ధి కాదు. ఈ మైండ్ సెట్ లో మళ్ళీ 1 year వేస్ట్ చేస్తున్నా, ఇదొక భయం ఉండిపోయింది నాకు. పోయిన అమౌంట్ 40,000 కదా, అంటే 50% ఆఫ్ ఇస్తారు సార్ ఓల్డ్ స్టూడెంట్ కి. దెన్ దాన్ని యూజ్ చేసుకొని నేను జాయిన్ అయ్యాను. జాయిన్ అయితే ఏమైందంటే, ఇంకా రెగ్యులర్ గా క్లాసెస్ కి అలాగే వెళ్ళడం, నేను డౌట్స్ ఉన్న క్లాసెస్ కి వెళ్ళాను సార్ మాక్సిమం. ఈ కాన్సెప్ట్ చేసుకోకూడదు, మనం ఎక్కడ వీక్ ఉంటామో అది ఫోకస్ చేయాలి అప్పుడు. అలాగా 24లో క్లాస్కి వెళ్ళడం స్టార్ట్ చేశాను. ఆ ఇయర్ చాలా ఇంటర్వ్యూ ఫేస్ చేశాను సార్. పవర్ గ్రేడ్, ఐఓసిఎల్, హెచ్పిసిఎల్, ఎన్పిసిఎల్. 2000 ర్యాంక్ తో కూడా అవకాశాలు ఇచ్చారు. అదే సార్ ఇచ్చారు, బట్ అదేందుకు నేను దాన్ని ఎలా యూటిలైజ్ చేసుకున్నాను అంటే సార్, బట్ అవి ఫైనల్ సెలక్షన్ ఉండవు సార్ ఖచ్చితంగా.
ఖచ్చితంగా ఉండదు. బట్ ఇంటర్వ్యూ కాల్ వచ్చింది కదా, నేను వెళ్ళానంటే నాకు ఈ స్టేజ్ ఫియర్ అంటే ఎక్స్పీరియన్స్ కోసం వెళ్ళాను సార్ నేను. ఆ ర్యాంక్ వచ్చినా సరే అవ్వదు నాకు తెలుసు పక్కాగా. అంటే చాలా మంది ఏం చేస్తారు అంటే అసలు కొన్ని అవకాశాలకు అప్లై కూడా చేయరు. అప్లై చేస్తే కొంత బిడియం పోతుంది. అదృష్టవశాత్తు ఇంటర్వ్యూలో సక్సెస్ అయితే మంచి సక్సెస్ కాబట్టి ఒక అనుభవం వస్తుంది. సో అందువల్ల టిల్ యూ సెటిల్ ఇన్ యువర్ లైఫ్, ఒక స్టూడెంట్గా నువ్వు ఎన్ని అవకాశాలకి ఎన్నిటికి అప్లై చేస్తే అంత మంచిది. రైట్, ఓకే. మీకు గేట్ ఎగ్జామ్లో అప్పుడు 950 ర్యాంక్ వచ్చింది కదా, అంటే ఏ సబ్జెక్ట్, వాట్ ఆర్ యువర్ ఫేవరెట్ సబ్జెక్ట్స్? ఫేవరెట్ అంటే సార్ అంటే గేట్కి అంటే ఒక చెప్పాలి సార్ నేను ఇక్కడ ఏంటంటే గేట్ ఎగ్జామ్ క్లియర్ చేయాలంటే కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ మరీ ఎక్కువ అవసరం లేదు సార్. ఓన్లీ ప్రాబ్లమాటిక్ సాల్వింగ్ స్కిల్స్ చాలా ఎక్కువ కావాలి సార్. గేట్ వచ్చి ప్రాబ్లమ్ సాల్వింగ్. ఎస్ సార్, ఎక్కువ మనం అంటే ఉంటుంది. అదే క్లాస్లో మనం ప్రతి ఒక్కటి అండర్స్టాండ్ చేసుకోవడం ట్రై చేస్తాం సార్. అదంత అవసరం లేదు అక్కడ. ఓన్లీ ప్రాబ్లమ్స్, ఒక ప్రాబ్లం వచ్చింది, ఏ ఫామ్లో అప్లై చేయాలా, ఎలా అప్లై చేయాలా, ఆన్సర్ తీసుకురావాలి అంతే. అది కీ రోల్ సార్. అది అదే బుల్లెట్ దిగిందా లేదా అన్నట్టు ఆన్సర్ వచ్చిందా లేదా. ఎస్ సార్, అదే గేట్లో చాలా ఇంపార్టెంట్. చాలా స్టూడెంట్స్ ఏం చేస్తారంటే ప్రతి ఒక్కటి సార్ చెప్పేది ప్రతి ఒక్కటి అండర్స్టాండ్ చేసుకోవాలని చూస్తూ ఉంటారు. బట్ అదంతా టైం వేస్ట్ సార్. అది ఓన్లీ థింగ్ గేట్ ర్యాంక్ రావాలి, కాన్సెప్ట్ అర్థం చేసుకొని అప్లికేషన్ పోవాలి. ఎస్ సార్, ఓన్లీ ప్రాబ్లమాటిక్ సాల్వింగ్ స్కిల్స్ సార్. అంటే నీకు గేట్ ఎగ్జామ్లో అన్ని రకాల సబ్జెక్ట్స్ ఉంటాయి. కోర్ ఎలక్ట్రికల్తో పాటు ఎలక్ట్రానిక్స్, అనలాగ్, డిజిటల్ అన్నీ ఉంటాయి కదా సార్. సిగ్నల్ సిస్టమ్ కూడా ఉంది మీకు. ఎస్ సార్. సో మరి నాన్ ఎలక్ట్రికల్ సబ్జెక్ట్లకు కూడా ఈక్వల్ ఫోకస్ ఇచ్చావా? ఎస్ సార్. అది సార్ ఫస్ట్ నేను అంటే ఈజీ సబ్జెక్ట్స్ చూస్ చేసుకున్నాను సార్. నీ దృష్టిలో ఈజీ ఏంటి? నెట్వర్క్స్, కంట్రోల్, సిగ్నల్స్, అనలాగ్, మ్యాథమెటిక్స్, యాప్టీ. ఇవి 6 సబ్జెక్టులు చదువుకుంటే ఈజీగా ర్యాంక్ వచ్చేస్తుంది సార్. 1000 లోపల వచ్చేస్తుంది. బట్ నెట్వర్క్స్, కంట్రోల్, సిగ్నల్స్, అనలాగ్, మ్యాథమెటిక్స్, యాప్టిట్యూడ్. ఓకే, అలాగే చెప్పి అవి వచ్చేసాయి సార్ ఫ్లోలో కూడా. ఐ మీన్ దాని తర్వాత ఇంకా ప్యూర్ కోర్లో పవర్ ఎలక్ట్రానిక్స్, మషిన్స్, పవర్ సిస్టమ్స్ సార్. వీటిల్లో ఐ మీన్ మరీ డిఫికల్ట్ అంటే 2 సబ్జెక్ట్స్ ఖచ్చితంగా చూస్ చేసుకుంటే బెటర్ సార్. ఐ మీన్ ఇంక వదిలేయకుండా 1 మార్క్ వస్తాయి సార్, అవి ఈజీ వస్తాయి, జస్ట్ ఫార్ములా. అలాంటి మిస్ అయ్యకూడదు సార్. 48 వచ్చాయి సార్. 48 out of 100. ఓకే సార్. అంటే ఈ లెక్కన ఒక 60 మార్క్స్ వస్తే టాప్ 100 ఉండొచ్చు, అరౌండ్ 100 ప్లస్. వెరీ గుడ్. దాని తర్వాత నాకు థర్డ్ అటెంప్ట్ లో కూడా నాకు అంత మంచిగా అనిపించలేదు సార్ ఈ రిజల్ట్. చాలా ఫీల్ అయ్యాను కొద్దిగా 950 NLకి. దాని తర్వాత నేనేం చేశానంటే BRC ఎగ్జామ్ ఉంది. సో ప్రిపేర్ అప్పుడు ఇంటర్వ్యూస్ ప్రిపేర్ అయ్యే తర్వాత అంతే కదా. 950 ర్యాంక్ అంటే డిస్కరేజింగ్ కదా. ఎస్ సార్. ఇంకా నేను అంటే దాంట్లో BRC సెలెక్ట్ చేయలేదు సార్ నన్ను. అది ఆ స్కోర్ మీద BRC స్కోర్ కాదు, అది కాదు సార్. సపరేట్ ఎగ్జామ్ పెట్టారు తను. BRC తను ఎవరి ఇయర్ పెడతారు సార్. తను అంటే గేట్ ద్వారా అవకాశం ఉంటది, నాన్ గేట్ ద్వారా కూడా ఉంటది. ఎస్ సార్. నేను ఈ నాన్ గేట్ ద్వారా బాగా యూటిలైజ్ చేసుకున్నాను సార్. సబ్జెక్ట్ మీద నీకు గ్రిప్ ఉంది కాబట్టి అక్కడ యూజ్ చేసుకున్నాను. ఎస్ సార్. గేట్లో అంత మంచి రానిలేకపోయాను కాబట్టి నేను దీన్ని మంచిగా యూజ్ చేసుకొని ఆ ఎగ్జామ్ రాసిన రోజున అర్థమైపోయింది ఖచ్చితంగా అయిపోతుంది ఎగ్జామ్, ఫిక్స్ అయిపోయాను సార్. దాని తర్వాత ఏప్రిల్ 1st వీక్ రిజల్ట్ ఇచ్చాడు. దాని తర్వాత నేను ఒక్కసారి BRCకి ప్రిపేర్ అయితే NPCIL కూడా సేమ్ సార్, ఆల్మోస్ట్ సేమ్ ఇంటర్వ్యూ ప్రాసెస్ సార్. ఫేవరెట్ సబ్జెక్ట్స్ అడుగుతారు, దాంట్లో నుంచి అంటే డెప్త్ ఉంటుంది సార్. BRC అనేది కొద్దిగా ఒక టఫెస్ట్ ఇంటర్వ్యూ అని ఉంటుంది సార్. ఎంతమంది ఉన్నారు ఇంటర్వ్యూ బోర్డులో? ఒక 8 to 9 మెంబర్స్ ఉన్నారు సార్. లేదు సార్, నేను ఇంటర్వ్యూస్ ఫేస్ చేశాను కదా ఇంతకుముందు 24లో, అలవాటు అయిపోయింది సార్ నాకు. సో వాళ్ళు ఏమడిగారు? ఏమైనా జనరల్ స్టడీస్ అడిగారా? లేదు సార్. వెళ్ళాను ఫస్ట్ లోపలికి వెళ్ళంగానే అంటే 21 పాస్ అవుట్ కదా. తర్వాత ఏం చేసావంటే ఇలాగా ర్యాంక్స్ చెప్పాను, ఇలాగ అయింది సార్ నాది, ఈ జర్నీ చెప్పాను. అంటే గ్యాప్ గురించి ఏమి అడిగారు సార్. అది అంత ఇబ్బంది ఏం పెట్టలేదు, ఓకే అన్నారు. ఇంకా తర్వాత చాలా మంది గ్యాప్ గురించి భయపడతారు, సో భయపడాల్సిన అవసరం లేదు. అంటే అక్కడ అడగలేదు సార్, మేబీ నాకు అడగలేదు, మేబీ ఛాన్స్. ఇంకా దాని తర్వాత ఎన్ని రోజులు ఉన్నా కదా అంటే PSUs కూడా ప్రిపేర్ అవుతున్నా అని చెప్పాను సార్. అక్కడ అంటే ఏ ఇంటర్వ్యూస్కి వెళ్ళావు అని అడిగారు. నేను చెప్పాను ఇవన్నీ వెళ్ళంటే లాస్ట్ NPCIL కూడా చెప్పాను. NPCIL అంటే DAE కింద వస్తుంది, డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ కింద వస్తుంది. ఆ ఇంటర్వ్యూస్ కన్నీ వెళ్ళాను సార్, బట్ సెలెక్ట్ కాదు 24లో సార్. ఇదంతా 25లో చెప్పాను సార్ అక్కడ BRCలో ఇలా కావలేదని. దాని తర్వాత ఓకే ఎందుకు అని అడిగారు, బట్ నేను సరిగా ఆన్సర్ చేయలేకపోయాను సార్ 24లో అని చెప్పాను. దాని తర్వాత ఫేవరెట్ సబ్జెక్ట్స్ అడిగారు సార్. ఇదే ప్రాసెస్. ఈ BRC ఇంటర్వ్యూ ఎలా ఉంటుందంటే సార్, లైక్ వాళ్ళు
మెన్షన్ చేస్తారు సార్ ఫేవరెట్ సబ్జెక్ట్స్ ప్రిపేర్ ఎక్కువ సబ్జెక్ట్స్ కూడా అవసరం లేదు, ఓన్లీ ఫేవరెట్ సబ్జెక్ట్స్ ఒక 4 to 5. బట్ వాళ్ళు 4 అని కూడా మెన్షన్ చేయలేదు సార్. నేనేం చేశానంటే 3 సబ్జెక్ట్స్ అయితే తీసుకున్నా, ఇన్డెప్త్గా ప్రిపేర్ అయ్యా. ఏం చెప్పావు? మషిన్స్, పవర్ ఎలక్ట్రానిక్స్, నెట్వర్క్స్, ఈ 3 చెప్పాను సార్. ఆ 3 ఇన్డెప్త్గా ప్రిపేర్ అయ్యాను సార్. అండ్ ఇంకోటి ఎక్స్ట్రా పెట్టుకొని బర్డెన్ లాగా ఫీల్ అవ్వడం కన్నా ఈ 3 ఇన్డెప్త్గా ప్రిపేర్ అయితే బెటర్ అని నేను రిస్క్ తీసుకుని వెళ్ళాను. ఇంకా లోపలికి వెళ్ళంగానే వాళ్ళు స్టార్ట్ చేశారు సార్, బేసిక్ నుంచి స్టార్ట్ చేశారు. అంటే ఇప్పుడు ఒక థీరం స్టేట్మెంట్ ఉంటుంది, లీనియర్ బైలేటరల్ ఉంటుంది, లీనియారిటీ అంటే ఏంటి, అలా స్టార్ట్ చేశారు. ఇంకా బేసిక్ నుంచి స్టార్ట్ చేసి మరీ అంటే డెప్త్కి వెళ్తారు సార్ వాళ్ళు. క్రాస్ క్వశ్చన్ చాలా ఎక్కువ ఉంటుంది, అలాగా జరుగుతూ పోతుంది సార్. బట్ దీంట్లో ఇంకోటి ఏం చేస్తారంటే సార్ వాళ్ళు, లైక్ నువ్వు ఆన్సర్ చెప్పిన తర్వాత ఎంత కాన్ఫిడెంట్ కూడా చెక్ చేస్తారు సార్ వాళ్ళు. అది కూడా నేను ఒకసారి పవర్ ఎలక్ట్రానిక్స్ లో ఒక క్వశ్చన్ అడిగారు, నేను ఫ్లూక్గా చెప్పినట్టు కాకుండా నేను ఆన్సర్ చేసిన తర్వాత వాళ్ళు ఏం చేశారంటే నన్ను కన్ఫ్యూజ్ చేద్దాం ట్రై చేశారు సార్ వాళ్ళు. బట్ నా ఆన్సర్ నేనైతే అదే చెప్పాను, నా నాలెడ్జ్ ప్రకారం ఇదే సార్ ఆన్సర్ అని చెప్పాను. వాళ్ళు క్వశ్చన్ మార్క్ ఫేస్ పెట్టారు, అంటే నన్ను కన్ఫ్యూజ్ చేద్దామనేమో తెలియదు. బట్ అలాగా అయింది. అందరు అడిగారు క్వశ్చన్స్? అందరు అడుగుతారు సార్, ఖచ్చితంగా అడుగుతారు సార్. వాళ్ళు జరిగిందమ్మా అరౌండ్ 40-45 minutes సార్, యావరేజ్ సార్. ఎన్పిసిఎల్ కూడా అలాగే ఉంటుంది సార్. లాస్ట్ వచ్చేటప్పుడు ఏమైందంటే బీఆర్సీలో యాక్చువల్గా లాస్ట్ ఇయర్ నేను ఎన్పిసిఎల్ ఎందుకు సెలెక్ట్ చేయలేదని అడిగారు. అంటే అది లైక్ ఎలా తీసుకోవాలో అర్థం కాలేదు నాకు, మంచిగా అయిందనా లేకపోతే అవ్వలేదా అనేసి. ఏం చెప్పావు? ఇంకా నేను లాస్ట్ ఇయర్ కొన్ని క్వశ్చన్స్ అంటే తప్పు ఆన్సర్స్ చెప్పాను సార్, సో తీసుకోలేదు. ఎస్ సార్. దాని తర్వాత ఇంకా అదే కాన్ఫిడెన్స్ అనిపించింది. ఎస్ సార్, అది వాళ్ళు ఆ క్వశ్చన్ అడిగిన తర్వాత క్వశ్చన్ మార్క్ అయిపోయింది సార్. వాళ్ళు నేను మంచిగా చెప్పానని అడిగారా లేకపోతే చెప్పలేదని అడిగారా అర్థం కాలేదు. దాని తర్వాత కమ్యూనికేషన్ స్కిల్స్ బాగున్నాయి. వెరీ గుడ్ కమ్యూనికేషన్, అంటే వాయిస్ లో క్లారిటీ ఉంది. అది కూడా చాలా ఇంపార్టెంట్ సార్. బోర్డు మీదకి వెళ్ళి ప్రతి ఒక్కటి ఎక్స్ప్లెయిన్ చేయాలి సార్. వైట్ బోర్డ్ పెడతారు, వైట్ బోర్డ్ సార్. వెళ్ళి కూర్చొని జస్ట్ ఇంట్రో అడుగుతారు అంతే. తర్వాత అంతా 45 minutes అక్కడ వెళ్ళిపోమంటారు. చాక్ పీస్ ఉంటది. ఇంకా ప్రెజెంటేషన్ స్కిల్స్ ఆర్ ఆల్సో ఈక్వల్లీ ఇంపార్టెంట్. అది కాక బీఆర్సీ కూడా ఏం చేయాలంటే ఏమన్నా కాన్సెప్ట్ అడిగినప్పుడు నేను ఏం చేశానంటే సార్, ఇంటర్వ్యూకి ఓన్లీ ఏస్ మెటీరియల్ అంటే నోట్స్ ఉంటాయి కదా సార్, ఫ్యాకల్టీ నోట్స్, అవి చదివాను. అవి కాకుండా ఏమన్నా కాన్సెప్ట్ డౌట్ ఉంటే నేను టెక్స్ట్ బుక్కి వెళ్ళాను సార్. వెళ్ళిన తర్వాత ఏమన్నా ఒక క్వశ్చన్ అడిగిన తర్వాత నువ్వు ఎక్కువ డయాగ్రమాటిక్ వ్యూలో ఇస్తే నీకు మంచి అడ్వాంటేజ్ సార్ నీకు. ఎందుకంటే అక్కడికి వచ్చే వాళ్ళంతా టాప్ ఉంటారు కదా సార్, లైక్ గేట్ లో స్టూడెంట్స్ కూడా ఈక్వల్ కాంపిటెంట్ ఉంటారు. వాళ్ళు బీట్ చేయాలంటే రీజన్ ఏంటంటే, ఇంకోటి వాళ్ళు ఏమైనా క్వశ్చన్ అడిగితే డయాగ్రమాటిక్, ఇప్పుడు మెషిన్స్ అడిగారు సార్, నేను ప్రతి ఒక్కటి డయాగ్రమాటిక్ వ్యూలో చెప్పాను వాళ్ళకి. లైక్ వాళ్ళు అక్కడి నుంచి క్రాస్ క్వశ్చన్ చేశారు, నేను కొన్ని తప్పులు కూడా చెప్పాను, వాళ్ళు నన్ను కరెక్ట్ చేశారు కూడా. అంటే మనం వాళ్ళు క్లూ ఇచ్చినప్పుడు వాళ్ళు క్లూస్ కూడా ఇస్తారు సార్, లైక్ అదొక డిస్కషన్ లెక్కే ఉంటుంది సార్ ఇంటర్వ్యూలో. ఫ్రెండ్లీగా ఉంటారు, బట్ వాళ్ళు క్లూస్ ఇస్తారు సార్. బట్ అవి మనం క్యాచ్ చేసి అండ్ మన మిస్టేక్ ని రెక్టిఫై చేసుకోవాలా. అవన్నీ చెప్తావు, తప్పు చేసి సారీ చెప్పావా? లేదు సార్, ఒక సారీ చెప్పేసి ఇంకా రెక్టిఫై చేసుకున్నాను సార్. అది కాక ఇంకోటి ఏంటంటే, ఈ బీఆర్సీ ఇంటర్వ్యూలో ఒక ప్రాబ్లం ఇచ్చినప్పుడు నువ్వు ఎలా అప్రోచ్ అవుతున్నావు కూడా చూస్తారు సార్. అప్రోచ్ అంటే ఒక ప్రాబ్లం డైరెక్ట్గా వెళ్తున్నావు ఎలాగా, అంటే నీ మ్యాథమెటికల్ స్కిల్స్ ఏంటి, అవి కూడా ఏమన్నా. నేను క్వశ్చన్ అడిగితే డెరివేషన్స్ ఉన్నాయి అనుకోండి సార్, డెరివేషన్ చేసి నేను ఫస్ట్ పోగానే నెట్వర్క్స్ లో డెరివేషన్ ఇచ్చారు, అంటే చెయ్యి బాబు అన్నారు. ఇంకా నేను చేసుకుంటూ వెళ్ళాను. ఇంకా మ్యాథమెటికల్ రీసెర్చ్ టైప్ కాబట్టి ఆరిజిన్ ఆఫ్ ఎనీ కాన్సెప్ట్ కూడా అడుగుతారు. సో 40-45 minutes అయ్యాక సో రిజల్ట్ వచ్చింది. రైతు బిడ్డగా మీ నాన్నగారు ఎలా ఫీల్ అయ్యారు సార్? అది చాలా సో అది ఏమైందంటే 22లో వచ్చాను కదా సార్ ఇక్కడికి. 3 years పట్టింది. మా నాన్న ఎప్పుడు నన్ను క్రాస్ అంటే క్వశ్చన్ చేయలేదు సార్. లైక్ 3 ఏళ్ళు అయినా కానీ సహనంగా భరించాడు సార్. లైక్ మా నాన్నకి మా పేరెంట్స్ చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి సార్ ఫస్ట్ థింగ్. లైక్ ఈ మధ్యలో ఏంటి ఇన్ని సంవత్సరాలు చదువుతున్నా, నాకు ఇప్పుడు ఏం అడగలేదు సార్. ఇప్పుడు మోటివేట్ చేసేవాడు సార్ మా నాన్న కూడా. దాని తర్వాత బీఆర్సీ యొక్క ఎలాగ ప్రిపేర్ అయ్యానో ఆ ప్రిపరేషన్ నాకు ఎన్పిసిఎల్ బాగా వచ్చింది సార్. మళ్ళీ ఎన్పిసిఎల్కి వెళ్ళాను నేను. ఎన్పిసిఎల్ కూడా లైక్ అక్కడ కూడా ఉంటారు సార్, ఒక 8 members 9 members ఉంటారు. వెళ్ళాను. ఫస్ట్ వెళ్ళంగానే ఇన్ని డేస్ 7-8 members సార్ ఖచ్చితంగా ఉంటారు. దాని తర్వాత ఇవన్నీ డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ కింద, డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ కింద. దాని తర్వాత వెళ్ళిన తర్వాత ఇన్ని డేస్ ఏం చేసావంటే, లాస్ట్ ఇయర్ నీకు 2000 ర్యాంక్ వచ్చింది కదా, 1 year ఎందుకు వేస్ట్ చేసి ఎంటెక్ వెళ్ళి ఉండొచ్చు కదా అని అడిగారు. సో నాకు అప్పుడు ఏం చెప్పానంటే, నాకు
ఐఐటీలో సీట్ రాలేదు సార్ అని చెప్పాను. ఇంకా అలాగే ఎక్కడో ఏదో చెప్పాలి కదా సార్, లైక్ ఇంకా నేను అప్లై చేయలేదు సార్. ఇంకా ఐఐటీలో సీట్ రాలేదన్న, ఈ ఇయర్ అప్లై చేసామన్నారు. ఎస్ సార్ అప్లై చేశాను. ఎక్కడ సీట్ వచ్చిందన్నారు. ఐఐఎస్సి బెంగళూరులో ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో ఎంటెక్ సీట్ వచ్చింది సార్ అన్నాను. అవునా అంటే ఆ స్కోర్కి ఎలా వచ్చింది అన్నారు. అంటే కొద్దిగా స్కోర్ తక్కువ సార్, 950 అంటే ఆ ర్యాంక్ ఎలా వచ్చింది అన్నారు. అంటే ఐఏఎస్ ఏం చేస్తుంది అంటే సార్ ఇంటర్వ్యూ కూడా చేస్తుంది, అది అడ్వాంటేజ్ అవుతుంది సార్. అదే కొందరికి గేట్ ర్యాంక్ స్కోర్ తక్కువ వచ్చిన వాళ్ళు ఇంటర్వ్యూ బేస్డ్ కూడా సీట్స్ ఉంటాయి. ఎస్ సార్, అక్కడ మళ్ళీ ప్రిపేర్ అవ్వాలి. గేట్స్ రిజల్ట్ వచ్చాక మళ్ళీ ప్రిపేర్ అవ్వాలి. ఎస్ సార్, అలాగ వచ్చిందని చెప్పాను సార్. బాగా కన్విన్స్ అయ్యారు. దాని తర్వాత ఇంకా ఫేవరెట్ సబ్జెక్ట్స్ అడిగారు, సిమిలర్ టు BRC సార్. అంటే ఇంకా ఫేవరెట్ సబ్జెక్ట్స్ అడిగారు, చెప్పుకుంటూ వెళ్ళాను. లాస్ట్లో ఏమైందంటే నీకు ఒకవేళ నీకు జాబ్ ఇస్తే జాయిన్ అవుతావా అన్నారు. ఎందుకంటే ఐఏఎస్సి సీట్ అంత వాల్యుబుల్ సీట్ కదా, దాన్ని వదిలేసి జాయిన్ అవుతావు అని అడిగారు. అందరు జాయిన్ చేసి 2 yearsకి మానేసి వెళ్ళిపోతున్నారు, నువ్వు అలా చేయవని ఎందుకు అన్నారు. బట్ నేను చెప్పాను సార్ నేను లాస్ట్ ఇయర్ NPCILకి వచ్చాను, అప్పుడు నా సెలక్షన్ అవ్వలేదు సార్, కాబట్టి నేను మళ్ళీ ఇయర్ వచ్చాను సార్ అన్న. అప్పుడే అక్కడ ఒక లేడీ ప్యానల్ మెంబర్ ఉంది సార్ అక్కడ, ఆమె లాస్ట్ ఇయర్ కూడా ఉన్నది. ఆమె నన్ను గుర్తుపట్టుకున్నది సార్. సార్ ఐ నో దిస్ గాయ్ కేమ్ లాస్ట్ ఇయర్ NPCIL. ఆమె ఎలా గుర్తుపెట్టుకున్నా తెలియదు సార్, ఎందుకంటే లాస్ట్ ఇయర్ ఆమె సార్ నన్ను ఎక్కువ టఫ్ క్వశ్చన్స్ అడిగింది. అందుకు సంథింగ్ ఎలా గుర్తుపెట్టుకున్నా తెలియదు. ఇంకా అక్కడ మెయిన్ ఉంటారు కదా సార్ ప్యానల్లో, వాళ్ళు ఆయన బాగా కన్విన్స్ అయిపోయాడు. దాని తర్వాత మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, నార్మల్ క్వశ్చన్స్ అడిగారు. అది కూడా 40 to 45 minutes జరిగింది సార్. అంటే నిజాయితీగా ఉంటే యాక్సెప్ట్ చేస్తారు, భయపడాల్సిన అవసరం లేదు. వెరీ గుడ్ విష్ణు. సో ఇప్పుడు భవిష్యత్తులో అసలు బీటెక్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ తీసుకోవాలని కొందరు, తీసుకోవాలా వద్దా అనే సందిగ్ధంలో కొందరు ఉన్నారు. సో వాళ్ళకి నీ సందేశం ఏంటి? బీటెక్ ఎలక్ట్రికల్, అసలు బీటెక్ ఎలక్ట్రికల్ అంటే భారతదేశంలో ఎలక్ట్రికల్, మెకానికల్, సివిల్ ఈ 3 పనికిరాని కోర్సులుగా స్టాంప్ పడిపోయింది భారతదేశంలో. దీనికి ముఖ్యంగా సౌత్ ఇండియాలో ఎక్కువ పడ్డాయి స్టాంప్. ఏంటి నీ ఉద్దేశం వాటి మీద? సార్ యాక్చువల్గా మా కాలేజ్ RS రామిరెడ్డి సుబ్బరామిరెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్, దాంట్లో నేను రీసెంట్గా విన్నాను సార్, దాంట్లో మెకానికల్ డిపార్ట్మెంట్ ఎత్తేసారు, ఎలక్ట్రికల్ కూడా ఎత్తేసారు సార్. బట్ రీసెంట్గా మళ్ళీగా పెట్టారండి సార్. ఎందుకంటే సార్ని అడిగాను ఎందుకు సార్ మళ్ళీ అంటే ఎత్తేసారు మళ్ళీ పెట్టారంటే, కరోనా టైంలో అందరూ ఐటీ మీద పడిపోయారు, అందరూ సిఎస్సిలోనే ఎక్కువ బ్రాంచ్లు చేశారు, దాంట్లో జాయిన్ అయ్యారు. ఇప్పుడు ఏమవుతుందంటే ఉండే కొద్దీ బయటకి సిఎస్సి వాళ్ళంతా అన్ఎంప్లాయిడ్ అయిపోయారు. ఈ కోర్ బ్రాంచెస్ అనేవి సార్ ఎప్పుడైనా ఉన్న ఒక 5-6 జాబ్స్ ఉన్నా, తక్కువ జాబ్స్ ఉన్నా ఎప్పుడు ఉంటాయి సార్. ఇవి జాబ్స్ ఉంటాయి, కొద్దిగా లేట్ అయినా ఏదో ఒక యావరేజ్ వస్తుంది. బతకడానికైతే ఒక చిన్న జాబ్స్ కూడా దొరుకుతాయి. సార్ అది గేట్ రాసుకుంటే ఇంకా మంచి ఆపర్చునిటీస్ ఉంటాయి సార్. అందుకే సబ్జెక్ట్ టచ్ లో పెట్టుకోవాలి. సో బీటెక్ ఎలక్ట్రికల్ అనే కాదు, సివిల్, మెకానికల్ చదివేటి వాళ్ళు ఏదో డిగ్రీ కోసం చదవద్దు. సబ్జెక్ట్ మీద కొంత అవగాహన ఉండి కాంపిటేటివ్ ఎగ్జామ్స్, అది గేట్ కానీ ఇంజనీర్స్ కానీ లేదు స్టేట్కి సంబంధించిన ఎన్నో ఉంటాయి, జెన్కో, ట్రాన్స్కో, డిస్కాన్, సబ్జెక్ట్ టచ్లో ఉంటుంది. ఓకే 1-2 years డిలే అవ్వచ్చు, మంచి పొజిషన్ వస్తుంది. లేదు ఏమీ కాదు అనుకుంటే ఏదో ఒక జాబ్ అయితే వస్తుంది. చాలామంది ఏం చేస్తామంటే డిగ్నిటీ ఆఫ్ లేబర్ లేక ఇండియాలో ఏంటంటే అబ్బే ఇంత చిన్న జాబా అనుకుంటాం. ఆ మధ్య ఒక అతను నేను ఇంటర్వ్యూ చేశాను, అంటే ఇంటర్వ్యూలో చెప్పలేదు, బయట అడిగి అసలు ఏందయ్యా నువ్వు నీ సంగతి, నేను 4-3 ఏళ్ళు కష్టపడ్డావు కదా, మరి వాళ్ళు రాకపోతే ఏం చేసేవాడు అంటే, ఏముంది సార్ మా నాన్నకు 10 ఎకరాల పొలం ఉంది సార్, మెట్ట పొలమే, శుభ్రంగా నేను సైంటిఫిక్గా అగ్రికల్చర్ చేస్తాను సార్, హ్యాపీగా ఉంటాను, దానిలో ఏముందన్నాడు. అంటే ఏ బ్రాంచ్లో చూసినా జాబ్లెస్ వాళ్ళు ఉన్నారు, కానీ ఆ డిగ్రీతో పాటు కొంత లౌక్యం, కొంత జనరల్ అండర్స్టాండింగ్ ఇన్ లైఫ్ వస్తుంది. సో అందులోనే జాబ్ రాకపోయినా చచ్చిపోయేది ఏం లేదు, ఆకాశమే ఊడిపడదు. సో చేయడానికి ఎన్నో ఉంటాయి. ఓకే, సో విష్ణు, సో థ్యాంక్ యూ. అండ్ నీ జర్నీ నుంచి ఒక్క స్టూడెంట్ అన్న మోటివేట్ అయ్యి 3 సంవత్సరాలు సహనంగా సార్. ఇక్కడ ఇంకోటి చెప్తాను స్టూడెంట్స్కి, లైక్ ఇప్పుడు గేట్ ఫస్ట్ జాయిన్ అవ్వగానే ఒక అవ్వకపోతే అందరు డిమోటివేట్ అయిపోతారు సార్. లైక్ అది రిజల్ట్ రాగానే అవ్వట్లేదు అనేసి అక్కడి నుంచి టైం వేస్ట్ చేయడం స్టార్ట్ చేస్తారు. అది నేనే చేశాను సార్. దాని తర్వాత నేను రియలైజ్ ఏంటంటే గేట్ ఎగ్జామ్ అవ్వకపోతే పిఎస్యు చాలా రిక్రూట్ చేసుకుంటానే ఉంటాయి సార్. ఆ గేట్ ప్రిపరేషన్ నాన్ గేట్ ద్వారా నువ్వు గేట్ యొక్క ప్రిపరేషన్ సరిపోతుంది సార్. పిఎస్యూస్ కూడా సరిపోతుంది, ఖచ్చితంగా సరిపోతుంది సార్. ఆ ప్రిపరేషన్ యూస్ చేసుకొని నెక్స్ట్ పిఎస్యూస్ కి అలాగా ప్రిపేర్ అవుతామన్నప్పుడు మళ్ళీ నెక్స్ట్ గేట్ వచ్చేస్తుంది సార్. ఈవెన్ ఇంకోటి SSC JEE, RRB JEE అని
అది ఏంటంటే రాస్తూ ఉండాలా, సార్ రాస్తూ ఉంటే సబ్జెక్ట్ టచ్లో ఉంటుంది. అంటే వదిలేసి 2 చేతులు ఎత్తేస్తే ఇంకా మళ్ళీ ముదురుకు వస్తుంది వారం. సరిదేగా గేట్లో ఒకవేళ ఎక్కువ ర్యాంక్ వచ్చినా కూడా ఇప్పుడు ఎన్టీపీసీ ఉంది సార్, రీసెంట్గా 24 మీద రిక్రూట్ చేస్తున్నారు. ర్యాంక్ కొన్ని కేటగిరీస్ బట్టి ఉంటుంది సార్. అది కొన్ని కేటగిరీస్ అది 3000 దాకా పోయింది. జాబ్ డైరెక్ట్ జాబ్ ఇంటర్వ్యూ కూడా లేదు దానికి. ఎన్టీపీసీ 3000 తెలియదు. అన్రిజర్వ్డ్ కేటగిరీ 1000 దాకా వెళ్ళింది సార్. అది ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ అసలు జనరల్ కేటగిరీ 1000 దాకా. ఎందుకంటే ఎవరికి తెలియదంటావా? అప్లై చేయరు సార్. ఫస్ట్ ఈ ర్యాంక్ నాకేమొస్తుంది ఆ మైండ్ సెట్ లో అప్లై చేయరు కాబట్టి. ఎన్టీపీసీలో కూడా మంచి జాబ్, 15-16 లక్షల ప్యాకేజ్ ఉంటుంది, అద్భుతంగా ఉంటుంది. ఓకే, వెరీ గుడ్, మంచి ఇచ్చారు. సో గేట్ స్కోర్ రానంత మాత్రం నిరుత్సాహపడకుండా ప్రిపరేషన్ కంటిన్యూ చేయాలి, సన్యాసం చేయకూడదు, అంతే కదా. ఓకే విష్ణు, థ్యాంక్ యూ వన్స్ అగైన్. గాడ్ బ్లెస్ యూ. మీ నాన్నగారికి మీ అమ్మగారికి ఇంత సపోర్ట్ ఇచ్చినందుకు. ఓకే, సో మన ఏస్ అకాడమీ ఫ్యాకల్టీ నీకు పాఠాలు చెప్పిన వాళ్ళకి కూడా నమస్తే. ఓకే, థ్యాంక్ యూ.